ప్రధాని నరేంద్ర మోదీ వైనాడ్ చేరుకున్నారు. వాయుసేన హెలికాప్టర్లో కన్నూర్ ఎయిర్పోర్టుకి వెళ్లిన ఆయన వైనాడ్లోని ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇక చూరల్మల, మందక్కై, పుంచిరిమఠం ప్రాంతాలను పర్యవేక్షించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో ఈ సర్వే చేశారు. ఉదయం 11:15 కాన్పూర్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేశారు. విజయన్తో పాటు కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా మోదీ వెంట ఉన్నారు. ఈ సర్వే పూర్తయిన తరువాత కల్పెట్టాలోని ఓ స్కూల్ వద్ద ల్యాండ్ కానున్నారు. అక్కడి నుంచి ప్రభావిత ప్రాంతాలను రోడ్డు మార్గంలో పరిశీలిస్తారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం 2,000 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే మోదీ ఇక్కడ పర్యటిస్తున్నారు. సహాయక చర్యలపైన ఆయన ఆరా తీస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శిస్తారు. హాస్పిటల్స్లోని బాధితులను పరామర్శిస్తారు. ఈ పర్యటన పూర్తయ్యాక ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్యలపై సమీక్షించనున్నారు. ఇటీవల వైనాడ్లో కొండచర్యలు విరిగిపడి 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. దాదాపు 150 మందికి పైగా వరదల్లో పడి కొట్టుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. చురల్మల్, మందక్కై ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇళ్లన్నీ ధ్వంసమై చాలా మంది నిరాశ్రులయ్యారు. ప్రస్తుతానికి వీళ్లంతా రిలీఫ్ క్యాంపులలో తలదాచుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పలు చోట్ల రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. తాత్కాలికంగా బ్రిడ్జిలు నిర్మించి రెస్క్యూ కొనసాగిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.